కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు నగర పోలీసులు. ఇకపై బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే ₹1000 జరిమానా విధించనున్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే సెలబ్రేషన్స్ పూర్తిగా నిషేధమని తెలిపారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన ఎవరైతే కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వస్తుంటారో వాళ్ళు రోడ్లపైన వాహనాలు నిలపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనాలు నిలిపితే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగడంతో పాటు ఇటు బర్త్డే పార్టీస్, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కేబుల్ బ్రిడ్జ్ పైన చేసుకుంటున్నారు. అలాంటి వాటికి అనుమతులు లేవు అంటూ సైబరాబాద్ పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ వద్ద నిత్యము సాయంత్రం అయితే చాలు నగరవాసులు పెద్ద సంఖ్యలో కూడా కేబుల్ బ్రిడ్జ్ అందాలను వీక్షించడానికి వస్తుంటారు. ఇక్కడనే ఫోటోలు దిగడము, సెల్ఫీలు తీసుకోవడం వంటివి కూడా చేస్తుంటారు. సో ఇది జరుగుతున్న క్రమంలోనే రోడ్లపైన వాహనాలు నిలపడం వల్ల, ఎందుకంటే సాయంత్రం వేళ సాధారణంగానే రద్దీగా ఉంటుంది. సో రోడ్లపైన అంటే ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన ఫోటోల కోసం, సెల్ఫీల కోసము వాహనాలు నిలపడం వల్ల తోటి వాహనదారులకి, ఇతర వాహనదారులకి కొంతవరకు అది ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ పైన ఇప్పటికే కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. రోడ్డు పైన ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనము నిలిపితే ₹1000 జరిమానా విధిస్తామంటూ పోలీసులు ఆ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ వెంటనే ఉన్నటువంటి ఐరన్ రైలింగ్ సంబంధించి దీనిపైన కూడా కూర్చొని, అంటే ప్రమాదకరంగా కింద పడే విధంగా కూర్చొని ఫోటోలు దిగడము, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటికి కూడా అనుమతులు లేవు అనేది మాత్రం పోలీసులు చాలా స్పష్టంగా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ని చూడడానికి వస్తే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్ వద్ద పార్కింగ్ చేసుకొని వాహనాలన్నింటినీ కూడా అక్కడ పార్క్ చేసిన తర్వాత నడుచుకుంటూ కాలినడకన కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి వీక్షించాలి అనేది పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సైన్ బోర్డ్స్ చూస్తున్నాము. ఇది ₹1000 జరిమానా వాహనము ఇక్కడ నిలిపితే అనేది ఈ సైన్ బోర్డ్స్ మొత్తం కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో మనం కేబుల్ బ్రిడ్జ్ పైన చాలా ఇన్సిడెంట్స్ చూసాము. యువకులు బైక్ల పైన స్టంట్ చేయడము, కొంతవరకు న్యూసెన్స్ క్రియేట్ చేయడము తోటి వాహనదారులకు అనేది కూడా గతంలో కొన్ని ఘటనలు జరిగాయి. దాంతోపాటు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అర్ధరాత్రులు కేబుల్ బ్రిడ్జ్ పైన చేస్తుంటారు. అయితే కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేస్తుంటారు. కానీ నగరవాసులు మాత్రము పోలీసులు గతంలో చెప్పిన గైడ్లైన్స్ సంబంధించి ఎక్కడికక్కడ లైట్ తీసుకున్న పరిస్థితి. మొన్న జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసు సంబంధించి దాని తర్వాత పోలీసులు సీరియస్ అయ్యారు. కేబుల్ బ్రిడ్జ్ పైన ఎప్పటికప్పుడు కూడా వాచ్ ఉంచడంతో పాటు ఎవరైనా వాహనాలు నిలిపితే కానీ, లేకపోతే సెల్ఫీలు తీసుకోవడం ఇలాంటివి చేస్తే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సైన్ బోర్డ్స్ సంబంధించి మొత్తం కేబుల్ బ్రిడ్జ్ మనం చెప్పుకుంటున్నట్లు మొత్తం కేబుల్ బ్రిడ్జ్ వద్ద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ₹1000 జరిమానా విధిస్తాము, కేబుల్ బ్రిడ్జ్ మీద వాహనాల్ని ఉంచొద్దు అనేది చెప్పారు. మొత్తం సీసీ కెమెరాస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ మీద వాహనాన్ని నిలిపితే మాత్రము ఇక్కడనే ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు తిరుగుతుంటారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనాలు నిలపడము, ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకోవడము, దాంతోపాటు ఇతర పనులు చేయడము, బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి వీటన్నిటిని కూడా నిషేధిస్తున్నాము అనేది సైబరాబాద్ పోలీసులు ఇప్పటికైతే ఒక వీడియో రూపంలో ప్రజలకు చెప్తున్నారు. గతంలో కూడా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రజలు వీటికి సంబంధించి ఎక్కడ కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇప్పటికైనా, ఎందుకంటే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒకళ్ళు మృతి చెందిన ఘటన కూడా కేబుల్ బ్రిడ్జ్ పైన మనం చూసాం. సో ఇలాంటివి పునరావృతం కాకుండా, ఇలాంటివి రిపీట్ కాకుండా పోలీసులు, సైబరాబాద్ సంబంధించి పోలీసులు కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనం నిలిపితే ₹1000 జరిమానా విధించడంతో పాటు ఇక్కడ ఏదైతే రైలింగ్స్ ఉన్నాయో ఈ రైలింగ్స్ పైన ప్రమాదకరంగా కూర్చొని ఫోటోలు దిగితే కేసు బుక్ చేస్తాము. దాంతోపాటు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అని కావచ్చు, లేకపోతే బైక్ల పైన స్టంట్స్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్.